ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గూడా పనిచేస్తాంది. ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కుని చెప్పడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్‌లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్‌లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకొని, డబ్బులు తీసుకొని అతను జ్యోతిష్కం చెబుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలేమో ఒక 2, 3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకొస్తాడు. ప్రతిపక్ష పార్టీలకి సరైనటువంటి నాయకుడు లేడు. కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకొస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజారిటీతో వస్తుంది. అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది. బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇయన్నీ కూడా ఈ 3, 4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా, ఎక్కడా కూడా పని చేయకుండా నోటికొచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమన్నా 2%, 1% న్యూట్రల్‌గా ఆలోచించేవాడి ఓటు ఏమన్నా చంద్రబాబుకి ఏయించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి గాని, సామర్థ్యం గాని ఈ పీకేలకి, చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్‌కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవడి దగ్గరో డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి వెధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి